YM6 న్యూస్కి స్వాగతం. అమావాస్య తిథి సోమవారం నాడు వస్తే సోమవతి అమావాస్య అంటారని, సోమవతి అమావాస్య నాడు శివునికి చేసే పూజలు విశేష ఫలితాలని అందిస్తాయని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. అమావాస్య పురస్కరించుకొని బోయినపల్లి రీటైల్ మార్కెట్ కమిటీలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మక్కల సత్యనారాయణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై ఆలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆలయాల కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయాల కమిటీ సభ్యులు ముద్దం నరసింహ యాదవ్ను శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ పేదవారికి ఒక పూట భోజనం పెట్టడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. ఆలయాలలో అన్నదానాలకు దాతలు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, బోయినపల్లి రీటైల్ మార్కెట్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూజలే నీకమ్మ అమ్మల గన్నమా అమ్మవే నువ్వమ్మ, నిమ్మకాయల దండలే నీకమ్మ నిండు కుండల బోనమే దుర్గమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ మా పూజ